ఒక ఎండ వేసవి రోజు చిన్నపాటి గ్రామపు వీధుల్లో కృష్ణుడు వేణు ఊదుకుంటూ నడుస్తూ ఉన్నాడు. వేడితో చెమటలు కారుతుండగా అతడు నవ్వుతూ అన్నాడు, అయ్యో ఎంత వేడి! చల్లగా, తీయగా ఏదైనా తినాలి అనిపిస్తోంది. అప్పుడే చిన్న ఎలుకపై కూర్చుని గణేశుడు అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. కృష్ణ, నేను చేసిన లడ్డూ ఐస్ క్రీం తెచ్చాను. రుచి చూసావా అని ఆనందంగా అడిగాడు. కృష్ణుడు ఒక చెంచా తీసుకుని రుచి చూశాడు. కళ్లలో మెరుపులు మెరిపిస్తూ, వావ్ గణేశా! లడ్డూ రుచి, ఐస్ క్రీం చల్లదనం కలసి అద్భుతంగా ఉంది అన్నాడు. అతనికి వెంటనే ఆలోచన వచ్చింది. అయితే నేను కూడా ఒక ఐస్ క్రీం తయారు చేస్తాను. అందరికీ నా మఖన్ అంటే ఇష్టమే కదా. కృష్ణుడు మఖన్, పాలు, చక్కెరను కలిపి తన వేణువు మాధుర్యంతో అందులో చల్లని మాయ కలిపాడు. అలా మఖన్ ఐస్ క్రీం సిద్ధమైంది. కొద్దిసేపటికే గ్రామ పిల్లలు 2 ఐస్ క్రీంలు రుచి చూశారు. ఒక పిల్లాడు, లడ్డూ ఐస్ క్రీం చాలా టేస్టీ అన్నాడు. మరో పిల్ల అమ్మాయి, మఖన్ ఐస్ క్రీం చాలా క్రీమీగా, చల్లగా ఉంది అని చెప్పింది. చివరికి అందరూ నవ్వుతూ, 2 సూపర్, ఏది మించినదో చెప్పలేం అని తెలిపారు. కృష్ణుడు గణేశుడికి మఖన్ ఐస్ క్రీం తినిపించాడు. గణేశుడు కృష్ణుడికి లడ్డూ ఐస్ క్రీం తినిపించాడు. ఇద్దరూ పలకరించారు. పంచుకుంటే రుచి రెండింతలు అవుతుంది. గణేశుడిని ప్రేమించేవారు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణుడిని ప్రేమించేవారు కామెంట్లో జై శ్రీ కృష్ణ అని రాయండి.